కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 33వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము యోబు గ్రంథం 33:23. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలతో ఘనుడగు ఒకడు వానికి మధ్య వర్తి అయి ఉండిన ఎడల. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాలను మీరు మాకు బయలుపరచండి. నిలవబడిన నేను అశక్తుడను. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలతో మా హృదయాలు నింపి ఈ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో నరులకు యుక్తమైనది ఏదో, మనుషులకు ఏది యుక్తమైనది, ఏది మంచిది, ఈరోజు ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. నరులకు ఏది యుక్తమైనది, ఏది మంచిది. ఈ నరులు భూమి మీద ఉండగా సంపాదించుకోవటమో, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటమో, ఆస్తిపాస్తులు కలిగి ఉండటమో, మంచి ఉద్యోగాలు కలిగి ఉండటమో, మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించటమో, ఏ అమెరికా వెళ్ళి జీవించటమో, ఏదేదో కలిగి ఉండటం కాదు. నరులకు యుక్తమైనది ఏదో. ఈ ఉదయకాల సమయం ప్రభు కొన్ని మాటలు మనతో మాట్లాడబోతున్నారు. వాటిని నేర్చుకుందాం. మొదటిగా నరునికి కావలసింది ఏంటి అని అంటే ఆత్మరక్షణ. ఏంటట? ఆత్మరక్షణ. హల్లెలూయా. నరులకు కావలసింది మొదటిగా ఆత్మరక్షణ. అందుకనే దైవజనులు అందరూ కలిసి మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని వాక్యము బోధిస్తూ ఉంటారు. మారు మనసు పొందండి, రక్షించబడండి, పాతాళము నుంచి నరకము నుంచి తప్పించబడండి వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు వారి కంటే ముందుగా వచ్చిన యోహాను గారు కూడా మారు మనసు పొందండి అని అన్నారు. యేసు ప్రభు వారు వచ్చి కూడా అలాగనే మారు మనసు పొందమని చెప్పారు. అలాగనే తన శిష్యులను తయారు చేసుకున్న అపోస్తలులు కూడా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని సెలవిచ్చారు, వాక్యాన్ని బోధించారు. అలాగనే మొదటిగా మనం ఏది యుక్తమై ఉన్నది నరులకు భూమి మీద అని అంటే ఆత్మరక్షణ. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. హల్లెలూయా. ఆత్మరక్షణ పొందిన వారు మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తారట. ఈ లోకంలో డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, బిల్డింగులను బట్టి, నీకున్న పరువు ప్రతిష్టను బట్టి ఏదో నీవు అతిశయాన్ని చూపించడానికి వీల్లేదు. ఆత్మరక్షణ పొందినవాడు మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తారట. ఈ ఆనందం భూలోకములో నీకు కావాలి అని అంటే నీ ఆత్మ రక్షించబడినదై ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఏది యుక్తమై ఉన్నదో ప్రభు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా చూడండి, సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవాలంట ప్రభువుకి. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ
యుక్తమై ఉన్నది. హల్లెలూయా. ఈ శరీరానికి ఎన్ని డెకరేషన్లు చేస్తామో, ఎంత అలంకరించుకుంటామో, కానీ అది నీది కాదు, అది ప్రభువుది. సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకి సమర్పించుకోవాలట. అది యుక్తమై ఉన్నదట. హల్లెలూయా. ఈ శరీరం నీది కాదు, నీ ఇష్టానుసారంగా దాన్ని చేయటానికి వీల్లేదు. ప్రభువు సెలవిచ్చాడు దాన్ని ఏ రీతిగా ఉంచాలో అని. ప్రభువు సెలవిచ్చాడు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ రీతిగా అలంకరించుకోవాలో, ఏమి ధరించుకోవాలో, ఏది ప్రభువుకు యుక్తమై ఉన్నదో, ఆయనకి ఇష్టమై ఉన్నదో, ఆయనకి నీ మీద ఏ రీతిగా ప్రేమ పుట్టుదో, ప్రతిదీ ప్రభు వాక్యములో సెలవిచ్చాడు. మొదటగా నీ ఆత్మ రక్షించబడాలి, అది యుక్తము. రెండవది నీ శరీరము ప్రభువుకు సమర్పించుకోవాలి. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. అందుకని రోమీకి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెబుతా ఉన్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమై ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ప్రభు సన్నిధికి వచ్చినాక మనం కోరుకోవలసినవి, నెరవేర్చవలసినవి మా ఇంటికి అవసరమైనవి కాదు. దేవునికి యుక్తమై ఉన్నది మనం చేస్తే అది ఏం కావాలో ఆయనకి తెలుసు. నీకేం ఇవ్వాలో తెలుసు, నీ అక్కర ఏంటో తెలుసు, నీ కొదువేంటో తెలుసు, నీ శ్రమ ఏంటో తెలుసు. అడగక మునిపే అక్కరలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మొదటగా ఆత్మరక్షణ, రెండవది శరీరము ప్రభువుకు సమర్పించుకోవాలి సజీవ యాగముగా, మూడవది ఆసక్తి కలిగి ఉండాలి మంచి విషయాలలో ఆసక్తి కనపరచాలట. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. హల్లెలూయా. ఏ విషయాల్లో ఆసక్తి ఉండాలి నీకు? మంచి విషయాలలో, చెడ్డ విషయాల్లో కాదు, నీ తలంపులలో కాదు. దేవుడు దేనిని మంచిగా ఎంచాడో ఆ విషయాల్లో నీవు ఎలా ఉండాలట? ఆసక్తి కలిగి ఉండుట యుక్తమే. మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండుట యుక్తము. మొదటిగా ఆత్మరక్షణ, రెండవది శరీరాన్ని ప్రభువుకు సజీవయాగముగా సమర్పించుకొనటం, మూడవది మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండటం యుక్తము. ఏది భూమి మీద నరులకు యుక్తమో ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. వాటిని గుర్తుపెట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించే వారంగా మనం ఉండాలి. చూడండి, రోమాపత్రిక 4వది ప్రార్థన విషయంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. యుక్తముగా ప్రార్థన చేయటం ఎవరికి తెలియదట? మనకు తెలియదు. కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. యుక్తముగా ప్రార్థన చేయాలి అని అంటే నువ్వు ఆత్మ పొందుకున్న వాడివిగా, ఆత్మ పొందుకున్న దానివిగా ఉండాలి. ఆత్మ పొందుకొనకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ స్వవిషయాలే బయటకు వస్తాయి, కానీ ఆత్మ నీకు తెలియకుండా ప్రార్థన చేస్తుంది ప్రభువుకి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ పొందుకున్నవారు ప్రార్థన ఆయనకి యుక్తము. ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు తెలియదట. నేనేదో పెద్ద ప్రార్థనా పరుణ్ణి, నేనేదో పెద్ద ప్రార్థనా పరురాల్ని, నేను ప్రార్థన మోకాళ్ళు వేస్తే అసలు గంటలు అని అంటే కుదరదు.
ఆ గంటలు గంటలు ఆత్మ పొందుకొని యుక్తముగా ఆత్మ చేసే ప్రార్థన దేవునికి యుక్తము. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవునికి ఎన్నైనా ఇప్పటికీ 4 అయినాయి. 1 ఆత్మరక్షణ, సజీవ యాగముగా శరీరములు సమర్పించుకొనటం, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండటం, యుక్తముగా ఆత్మ పొందుకొని ప్రార్థన చేయటం. హల్లెలూయా. 5వది చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ స్త్రీలను గురించి మాట్లాడుతున్న వాక్యం. భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఏది యుక్తమో? భార్యలు భర్తకు లోబడి ఉండటం, భార్యలు భర్తకు లోబడి జీవించటం, భార్యలు భర్తలను ప్రేమించటం. చూడండి, చాలామంది భార్యలు భర్తలను ఏ రీతికి పిలుస్తున్న నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, ఆల్ఫ్రెడ్ అని. మణిపాల హాస్పిటల్లో డాక్టర్ చేసి రిటైర్డ్ అయిపోయినట్టున్నాడు. మేము అప్పుడు చదువుకునే టైంలో మాకంటే పెద్దోడు, మాకు దాదాపు 2 బ్యాచ్ల ముందు. మంచి స్నేహితుడు. వివాహం జరిగింది మా అందరికంటే ముందు ఆడికే జరిగింది. సరే, ప్రార్థన మనం డైలీ కలుసుకుంటూ ఉండేవాళ్ళం కదా. వివాహం జరిగి ఈ అత్తారింటికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము స్నేహితులం కలిసి ఆడిని పలకరిద్దామని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేప్పటికీ అరే ఆల్ఫ్రెడ్ అని పిలుస్తున్నాం. ఈ అమ్మాయి కూడా డాక్టర్ సంబంధించిన ఎంబీబీఎస్ చదువుతూ ఉంది. గబగబా బయటకు వచ్చి, ఎవరండి మీరు అంది. అమ్మా, ఆల్ఫ్రెడ్ లేడా అన్నాం. లేరు, బయటికి వెళ్ళారు. ఏంటి అరే 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 ఒరే అంటున్నారు ఏంటి అని అంది. మేము అందరం అలాగ ఉండిపోయి ఏంటి ఇలాగంటుంది అని అనుకున్నాం. ఇక్కడి నుంచి నేను ఉండగా మీరు ఆయన పిలవటానికి లేదండి, ఇది వరకంటే మీరు పిలిచారు, ఇక నుంచి నా ముందు మా ఆయన అరే అనొద్దు అని అంది. సరేలే అనుకున్నాం. ఏంటి ఇలా అంది అనుకున్నాం. అయిపోయింది. ఒక 2-3 రోజులు పోయిన తర్వాత వాడేం చేశాడంటే, బయట మేము అటు వెళ్తూ ఉంటే కేకేసి ఇంట్లోకి వెళ్ళాడు. అరే అటు వెళ్తున్నారు, వెళ్ళి వచ్చేప్పుడు రండి అని. సరే, మరలా మేము కలిసి ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మ ఆల్ఫ్రెడ్ గారు లేరు, పిలిచాడు, ఏరి ఎక్కడున్నారమ్మా అన్న. ఏమో అక్కడ కుర్చీలో కూర్చొని, అరే ఆల్ఫ్రెడ్ మీ బ్యాచ్ వచ్చిందండి. మమ్మల్ని ఏమో అరే అని వద్దంది. ఏమేమంటుంది 4 రోజుల్లో, అరే మీ బ్యాచ్ వచ్చారంటే ఇంకో రకంగా మాట్లాడింది. మమ్మల్ని అరే అనొద్దని ఈ అమ్మాయి అన్నారే అని పిలుస్తుంది ఏంట్రా అని అనుకున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఏంటి బాబాయ్ ఏంట్రా అంటే అదంతే అని అంటాడు. ఎన్ని రోజులైంది? మ్యారేజ్ అయ్యి 10 రోజులు కూడా కాలా. ఏమంటుంది? ఒరే అంటుంది. ఎవరిని? స్త్రీకి పురుషుడు శిరస్సు, పురుషునికి క్రీస్తు శిరస్సు. శిరస్సును అవమానపరచకూడదు, వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటుంది? భార్యలారా మీ భర్తలకు విధేయులండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. మనుషులను బట్టి కాదు, ప్రభువును బట్టి యుక్తమై ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నీ శిరస్సు, నీవు అవమానపరచకూడదు కూడా. దేవుడు ఇచ్చిన యుక్తమైన ఆజ్ఞది. భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, సహాయకురాలుగా ఉండాలి, సహకరించాలి. హల్లెలూయా. అంతేగాని నీ ఇష్టానుసారంగా అన్ని భక్తులు ప్రదర్శించి అంతా భక్తినంతా ప్రదర్శించేసి ఇంట్లో మనిషిని పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా నీవు ఉంటే
నీ భక్తి అనుకుంటావేమో, ప్రభు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎవరో? మన భక్తి వ్యర్థమైపోద్ది. శిరస్సు లేకుండా జీవించగలరండి? చెప్పండి. తల లేకుండా మనం శిరస్సు లేకుండా జీవిస్తామా? మరి నీ శిరస్సు పురుషుడై ఉన్నప్పుడు తను గౌరవించాల్సిన పని దేవుడే ఆజ్ఞనిచ్చి చెప్పాడు కదా నీకు. అలాంటి దాన్ని అవమానపరచకూడదు. నీ భక్తి వ్యర్థమైపోద్ది. నువ్వెంత భక్తిపరురాలైనా ఉండొచ్చు, ఎంత సేవా పరిచర్య జరిగించుకోవచ్చు, ఎంత భక్తిగా నీ బిడ్డలను పెంచుకోవచ్చు. కానీ ఒక్క విషయంలో తొట్టిల్లిపోతే ప్రభు అంటాడు రేపు నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు. సంఘము కూడా అసహించుకుంటుంది. ప్రభు నామము దూషించబడద్ది. ఏదో నేను భక్తి పరురాలని నా బిడ్డలను ఆ రీతిగా పెంచుకుంటున్నానంటే కుదరదు. దేవుని వాక్యమే అంటది అది యుక్తము, అది నీకు మంచిది అని దేవుని వాక్యం అంటే ఉంటే నాకు అది వద్దు అని అంటే అట్ట కుదురుద్ది చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మసలాలి, అర్థం చేసుకొని ప్రవర్తించాలి. ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు మీకు ఏది యుక్తమో, నరులకు ఏది యుక్తమైనదో అది చెప్తున్నాడు ఆయన. అది నాకు వద్దు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే ప్రభు రాకడలో మనం ఎత్తబడం. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లిగారు భర్త లేడు, 4 బిడ్డలను పెట్టుకొని బ్రతుకుతూ ఉంది. దైవజనుడు తనను పలకరించడానికి వెళ్ళాడు. పలకరించడానికి వెళితే పొయ్యి దగ్గర కొండ పెట్టి అన్నం పెట్టి పొల్లలు ఎగదేసుకుంటూ ఆ పీట మీద కూర్చొని ఆ స్త్రీ ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది. కన్నీళ్ళు పెట్టుకుంటే దైవజనుడు వెళ్ళి అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. అయ్యా, నా బాల్య దశ నుంచి నేను పరిచర్య చేయాలని ఆశతో ఉన్నా, కానీ నేను యవ్వన ప్రాయం వచ్చేటప్పటికి నాకు మ్యారేజ్ చేశారు, పిల్లలు పుట్టారు. ఈ 4 పిల్లలు నా భర్తని చూసుకుంటాం, వంట చేసుకుంటాం, పిల్లల్ని పంపించడం, స్కూల్ చదివించుకుంటాం, ఇదే సరిపోయింది. ఇంకా పరిచర్య చేయాలని ఆశతోనే ఉన్నాను, కానీ నా చిన్నతనం కోరిక నేను నెరవేర్చుకోలేకపోతున్నాను అంది. సరే, నీకు 4 పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి ఏం పేర్లు పెట్టింది? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల పేరు పెట్టేసింది 4. పెద్దోడు ఎక్కడున్నాడమ్మా? చైనాలో సేవ చేస్తున్నాడు. రెండోవాడు ఎక్కడున్నాడు? ఆఫ్రికాలో ఉన్నాడు. మూడోవాడు ఎక్కడున్నాడు? చైనాలో సేవ చేసేవాడికి సహాయకుడిగా 3వ కుమారుడు వెళ్ళాడు. 4వవాడు ఏం చేస్తున్నాడు? వాడు ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభు తనతో మాట్లాడాడంట, మీ తల్లి మరణాంతరం వరకు ఉండి తల్లికి పరిచర్య చేసుకొని ఆమె మరణించిన తర్వాత నువ్వు పరిచర్యకు వెళ్ళిపో అని చెప్పాడు. అందుకని 4వవాడు నా దగ్గర ఉన్నాడు అన్నట. ఎంతమంది సేవకులను తయారు చేసింది తల్లి. ఇంకా ఏమని అంటుంది? ఇంకా నేను దేవుని పరిచర్య చేయలేకపోయినని దుఃఖపడతా ఉంది. ఆ తృష్ణ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఒకళ్ళ కనపడదు. ఏ కాడికి నా కుటుంబంలో ఇది కొరత, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని ఏడిపే, కానీ పరిచర్య చేయించాలి నా బిడ్డలతో అనే కోరిక ఎవరికి ఉండదు. తల్లి ఏడుస్తుంది పొయ్యి దగ్గర కూర్చొని, ఇంకా నేను పరిచర్య చేయాలని ఆశ ఉంది కానీ చేయలేకపోతా ఉన్నానని. 4 కొడుకుల్ని తయారు చేసింది, సేవా పరిచర్యకు పంపించింది, వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. తండ్రి లేకపోయినా కష్టపడి బిడ్డలను పెంచింది. ఆశ చూడండి. ఈ లోకంలో నీకు యుక్తమైనది ఏది? దేవుని పని కంటే యుక్తమైనది ఏదైనా ఉందా అండి? ఏదీ లేదు. కానీ మన కోరిక ఏంటంటే నా బిడ్డలు పెద్ద ఉద్యోగాలు చేయాలి, పెద్ద స్థాయిలో ఉండాలి, పెద్ద ఉన్నతమైన పరిస్థితులు మాకు కావాలి అని కోరుకుంటామే. కానీ కనీసం నా బిడ్డలు దేవుని పరిచర్యలు లేరే అని ప్రార్థించే తల్లులు చాలా తక్కువైపోయారు. ఈ తల్లి 4 పిల్లల్ని సేవకిచ్చి కూడా
ఎంత ఏడుస్తుంది చూడండి. ఆ దైవజనుడు అన్నాడట, అమ్మా నీ బిడ్డలకు చెప్పి నా గురించి కూడా ప్రార్థించమ్మా, పరలోకానికి సమీపంలో ఉన్నారు మీరు. ఒక్కసారి మీరు ప్రార్థన చేసేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం. ఒక దైవజనుడు వెళ్ళి ఆ తల్లి దగ్గర అంటా ఉన్నాడు, అమ్మా ఇంత యుక్తమైన దాన్ని నువ్వు ఎన్నుకొని ఇంకా దేవుని పరిచర్య గురించి ఇంత బాధపడతా ఉన్నావే, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమ్మా అన్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం మనుషులుగా జీవించిన తర్వాత అక్కర్లుంటాయి, కొదువులుంటాయి, పరిస్థితులు, అనానుకూల పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈ లోకంలో నీకు ఏది యుక్తమో సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అది యుక్తమై ఉన్నదట. 2వ దశలోనిక 1వ అధ్యాయము 3వ వచనం. 2వ దశలోనికల పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి ఏం చేస్తున్నారట వీళ్ళు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది ఏంటంట? ఇది యుక్తమే. హల్లెలూయా. ప్రభువుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం యుక్తం. ఏలయనగా మీ విశ్వాసము అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా. ప్రభువుకు అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే అభివృద్ధి పొందుచు అందరిలో ప్రతి వాని ఎదుట ఎల్లప్పుడూ విస్తరిస్తూ ఉంటారట ప్రేమలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినాలి. ఏది ఈ భూలోకంలో యుక్తమై ఉన్నదో మనకి దేవుడు ఈ ఉదయకాల సమయం ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు ఇలాగ మనం జీవిస్తూ ఉన్నాము అని అంటే అది ఉచితమైన కృపే. చూడండి, నిన్నటి దినాన్న అనకాపల్లి, యలమంచిల ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటే 35 మందికి గుండులు కొట్టి పంపించాడు. ఈరోజు వాట్సాప్ నిండా ఇదే. సువార్త ప్రకటించడానికి వెళ్ళినందుకు 35 మందికి గుండ్లు కొట్టించేసి వాళ్ళతో గొడవపడి వాళ్ళని కొట్టి రచ్చ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ రీతిగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రశాంతంగా నువ్వు కూర్చొని అంటున్నావు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలిగా. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఇలాగను మనం ఏసీ రూముల్లో కూర్చొని చక్కగా దేవుని ఆరాధించడానికి కూడా సంశయిస్తూ ఉన్నాం. కష్టపడుతూ ఎండనక వాననక సువార్తను ప్రకటించడానికి తిండి లేక, తిప్పలు లేక, చేర్చుకునేవాళ్ళు లేక, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక, సువార్తను ప్రకటించే కొట్టేవాళ్ళు. నిన్న ఒక పాస్టర్ గారిని అయితే హైదరాబాద్ ఆ ప్రాంతంలో గుళ్ళోకి వెళ్ళి నాన్న రచ్చరచ్చ చేసి ఆయన అంతా గాయపరిచి ఒళ్ళంతా బ్లడ్, చర్చి నిండా రక్తం. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. ఈ సమయం నీకు దేవుడు అనుగ్రహించాడంటే అందును బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు దశనేయులకు చెప్తూ, అయ్యా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్దులై ఉన్నారు, ఇది యుక్తమే. ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, తర్వాత ఆత్మీయులను గౌరవించాలి. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 6, 8 వచనాలు. వారు నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, వారు అన్యజనుల వల్ల ఏమీయు తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఆత్మీయులను గౌరవించటం, మనము సత్యమునకు సహాయకులమవుతున్నట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము. ఆత్మీయతలో ఆత్మీయులను, దైవజనులను గౌరవించటం మనకు అది యుక్తం. హల్లెలూయా. ఎన్నిసార్లు దైవజనుడిని ఇంటికి వచ్చినా, ఎన్నిసార్లు దైవజనుడిని కొరకు
ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రార్థన చేయించుకోవాలి, దైవజనులు మనం ఆహ్వానించాలి, గౌరవించాలి. అందుకని యోహాను గారు అంటాడు, అయ్యా అన్య జనులలో ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాబగనంపిన ఎడల నీకు యుక్తము. దైవజనులు చేర్చుకొని ఆదరించి గౌరవించాలి, అది దేవునికి యుక్తము. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 25వ వచనం. ముగించేస్తున్నాను, ఇంక 2 విషయాలు ఉన్నాయి. మేలు కలుగుద్ది నీకు, నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు. హల్లెలూయా. దేవుడు యుక్తమైనది ఏదో అది నీకు తెలియజేశాడు. అది నీకు ఏం చేస్తుందంట? యెహోవా దృష్టికి యుక్తమైనది చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగుద్దట. హల్లెలూయా. ఆ యుక్తమైనది అయితే ప్రభు నీకు చెప్పాడో అది నువ్వు చేస్తే నీకు నీ తర్వాత నీ సంతతికి మేలు దొరుకుతుంది. అందుకోసం ఆ యుక్తమైన వాటిని నువ్వు అనుసరిస్తే నీకు నీ సంతతికి మేలు దొరుకుతుంది. చూడండి, తర్వాత కీర్తనకారుడు 4వ కీర్తన 5వ వచనం, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా. నీతియుక్తమైన బలులు అర్పించి దేవుని నమ్ముకోవాలి. తర్వాత కొలసి పత్రిక 1వ అధ్యాయం 22 ముగించేస్తున్నా, అయిపోయింది. కొలసి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం అందరూ తీసి చదవాలి. కొలసి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. హల్లెలూయా. మాంసాయుక్తమైన దేహముతో ప్రభు నీ కొరకు వచ్చాడు సమాధానపరచడానికి. ఎందుకని? తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుకొనటానికి ఆయన మాంసాయుక్తమైన దేహముతో ఈ లోకానికి వచ్చి ఆ దేహాన్ని అర్పించి మరణించి భూస్థాపితం చేయబడి లేచాడు. ఎందుకని? మనలను సమాధానపరచటానికి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనుషునికి ఏది యుక్తమో చేశాడో చెప్పాడు. ఆత్మరక్షణ, శరీరాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పించుకొనటం, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండటం, యుక్తమైన ప్రార్థన, భార్య భర్తలకు లోబడి ఉండటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆత్మీయులను గౌరవించటం, మేలు పొందుకొనటం, ధైర్యం కలిగి ఉండటం, ఆయన నమ్ముకొనటం, ఆయన సన్నిధిలో నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిరపరాధులుగా నిలబెట్టడానికి ప్రభు మాంసాయుక్తమైన దేహంతో ఈ లోకానికి వచ్చి మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే మనకి మన కుటుంబాలకు మేలు, అలాగనే మనకు సమాధానము కలుగుతుంది. ఆ రీతిగా యుక్తమైన వాటిని మనం అనుసరించి ఆయన ఇచ్చే మేలు పొందుకొని సమాధానము కలిగి ఉందుదుముగాక. అందరూ తల్లవంత